హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు వీడియో అయితే చింతపండుతో అయితే పులిహోర చేశాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడటానికైతే ట్రై చేయండి. ముందుగా ఒక పావు కేజీ చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే చాలా చక్కగా నానిపోతుంది. ఈ విధంగా నానిన చింతపండుని ఇలా చిన్న చిల్లులు గిన్నె ఉంటుంది కదా, లేకపోతే మీ ఇంట్లో జ్యూస్ గంట ఉన్న దాన్నైనా వాడుకోవచ్చు. ఈ విధంగా చిల్లులు గిన్నెలో వేసుకొని దానికి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే పులుసు అనేది కిందికి దిగుతుంది. ఇలా చేసుకోవడమే. ఇలా మనం ఎంత ప్రెస్ చేస్తే అంత పులుసు అనేది కిందికి దిగుతుంది. డస్ట్ కూడా ఏమీ రాకుండా నీట్గా వస్తుంది. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పులుసుని తయారు చేసుకోవాలి. ఈ చింతపండు పులిహోర నేను ఉగాది పండగ రోజైతే చేశాను. అంటే నిన్న చేశాను, దేవుడికి ప్రసాదం పెట్టడానికి అనేసి చేశాను. చింతపండు పులిహోర వీడియో అనేది ఇంతవరకు చేయలేదు కాబట్టి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పులుసు పిండుకొని ఇలా పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఒక 5-6 పచ్చిమిర్చిలో ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా అన్ని పచ్చిమిర్చిలకి మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకుంటే మనం ఉప్పు అలాగే అన్ని పులుపు వేసాం కదా చింతపండు, ఈ ఉప్పు పులుపు అనేది పచ్చిమిర్చికి బాగా పడుతుంది. అయితే పులిహోరలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా పచ్చిమిర్చి అనేది. ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని పచ్చిమిర్చిలన్నీ వేసుకోవాలి. అలాగే కరివేపాకు, చింతపండులో కరివేపాకు ఉడికించుకుంటేనే కరివేపాకు పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇది నేను చేసే విధంగా చూపిస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. గ్యాస్ వెలిగించి ఈ పులుసు అనేది ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చిన దాకా చింతపండు పులుసు ఉడికించుకోవాలి. ఈ పులుసు అనేది మనం కావాలంటే ముందు రోజైనా రెడీ చేసి పక్కన పెట్టుకోవచ్చు. మనం పూజ చేయాలి, ఇంకా చాలా ఐటమ్స్ చేయాలనుకునే వాళ్ళు హడావుడి అవ్వకుండా ముందు రోజే తయారు చేసి పెట్టుకుంటే ఈ పులుసు ఒక వారం 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా దగ్గరికి ఉడకనివ్వాలి. ఇలా దగ్గరకు ఉడికిన దాన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా స్టీల్ డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే రైస్ వండుకొని దాంట్లో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. రైస్ మొత్తం చల్లారిన తర్వాతే ఈ పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ వండేదైతే నేను చూపించలేదు, ఎందుకంటే రైస్ వండడం అందరికీ వస్తుంది కాబట్టి. ఈ విధంగా కొంచెం కొంచెంగా చింతపండు పులుసు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి.
ఫ్యాన్ కింద పెట్టి కలుపుకుంటూ ఉంటే చల్లారిపోతుంది తొందరగా. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతలా పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతలా పోపు దినుసులు వేసుకోవాలి. నేనైతే శనగపప్పు అయితే ఎక్కువగానే వేస్తాను. పులిహోరలోకి శనగపప్పు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందని శనగపప్పు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాతలా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఎక్కువగానే వేస్తాను. పులిహోరలో పల్లీలు శనగపప్పు ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పల్లీలు శనగపప్పు వేగిన తర్వాతలా 5-6 ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు ఆల్రెడీ మనం పులుసులో వేసాం కాబట్టి ఇక్కడ వేయట్లేదు. ఒకవేళ కావాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు. మిరపకాయలు వేగిన తర్వాతలా ఆల్రెడీ పులుసులో పసుపు వేసాం కాబట్టి చూసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు అనేది మనం ముందుగా కలిపి పెట్టుకున్న పులిహోర దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి బాగా. కావాలంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ విధంగా చింతపండు పులిహోర అయితే రెడీ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.